ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. వెనకటికి ఎవడో కుందేలు పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నాడట. ఇక కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టనే ఉన్నది. అదే కరువులు అక్కడికి వస్తుందని మన కేసీఆర్ సార్ చెప్పినట్టే గడ నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ దగ్గర నీళ్లు దుంకుతున్నాయి. గీ రేవంత్ సారు మేడిగడ్డ సాకు చూపెట్టే కన్నెపల్లి కాడ ఎత్తిపోయకున్నా గీడ ఎల్లంపల్లి కాడ నుంచి కాళేశ్వరం నీళ్లు ఎగిరి దుంకుతున్నాయిలా. కానీ కండ్ల ముందు నీళ్లు వారకుండా మిడిమానేరుకు పోతున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేకపోతురు. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళే కావు, ఎల్లంపల్లి నీళ్ళు అంటురు. గా ముచ్చటేందో పూరగార్చుకుందని రారి. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం ఇంకింత ఈకారం అవుతుంది. కాళేశ్వరం మీద కడుపు నిండా ఈసారి నింపుకున్న రేవంత్ ఇంతింత దిగజారుతున్నారు. అరే రేవంత్ సార్ కంటే రీతి రివాయి లేకపోయా ప్రతిభ కాంగ్రెస్ నేతలకేమైనది? గింత సోయి తప్పి మాట్లాడుతుందంటే కాళేశ్వరంను పొగిడితే మన కేసీఆర్ సార్కు పేరు వస్తుందని అద్మానంగా మాట్లాడుతుండ్రు. గిన్ని దినాలు కొద్దైతే వానలు లేక ప్రాజెక్టులన్నీ నిండిపాయి. గదేందో ఎల్నీనోతోని సగం ఆనకాలం అంతా ఆగమాగమై గండగురువుల ప్రాణహిత కాడ వరదొస్తే కూడా రేవంత్ సారు నీళ్ళెత్తిపోయకపాయ్. వేడిగడ్డ సాకు చూపించి కన్నెపల్లి కాడ నీళ్లు ఇడిచిపెట్టిండు. అయితే రేవంత్ ఇడిచిపెడితే గాడ కింద పట్టి సీమ కాడ ఆంధ్రోళ్ళు మంచిగా ఓడిసి పట్టిండ్రు. గది పోతేపా తెలంగాణ రైతుల అదృష్టం బాగుంది. గీడకి వారం రోజులకెళ్ళి మంచిగానే ఆనలు పడుతున్నాయి. మన గోదావరి కాడ కూడా మంచిగానే వరద వచ్చింది. మేడిగడ్డ మీద అయితే ఏదో సాకులు చెప్పి కాళేశ్వరం మీద కుట్రలు చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. గీడ ఎల్లంపల్లి కాడ ఏం చెప్పనికే లేదు. అందుకే మన రామన్న హరీష్ అన్న రైతుల తరపున లగాయించి కొట్లాడిర్రు. ఇక తప్పే తట్టు లేదని ఎల్లంపల్లి కాడ నుంచి మోటార్లు సురు చేసిర్రు. ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్లను నందిమేడారం కాడ పంపులు ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్ కు పంపిస్తారు. గాయత్రి పంప్ హౌస్ కాడ మోటార్లతోని మిడ్మానేరుకు పంపిస్తారు. ఇదంతా మన కేసీఆర్ సార్ పుణ్యమే కదనులా. ఇవన్నీ కాళేశ్వరం లింక్ 2 గట్టినవేనా? అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఎరికేనా? ఈ కారం తప్పిన మాటలు మాట్లాడుతురు. ఇవి కాళేశ్వరం నీళ్ళే కావు, కాళేశ్వరానికి సంబంధమే లేదు, ఎల్లంపల్లి నుంచి ఇస్తున్నామని నియత లేకుండా చేస్తుర్రు. అసలుకి కాళేశ్వరం అని అబద్ధాలు చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం నీళ్ళను ఎట్లా చెప్పాలి అని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన వాడ్డాటున్నారు. కానీ తెలంగాణలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు కదనులా. అసలు ఎల్లంపల్లి కాడ 24 టీఎంసీల నీళ్లతోని కలుపుకునేగా హెడ్రాలజీ ఆఫీసర్లు మన కాళేశ్వరానికి పర్మిషన్లు ఇచ్చారు. ఈ ముచ్చట కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. గా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను కూడా ఎప్పుడు 2004లో జలయజ్ఞం అని షురువు చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు జలయజ్ఞం అంటే ఎరికే కదనులా, గదే ధనయజ్ఞం. గందుకే 10 ఏళ్ళు సాగదీసిరు. ఆఖరికి తెలంగాణ వచ్చినాకనే మన కేసీఆర్ సారు ఎల్లంపల్లిని పూరా చేసిండు. ఇక ఎల్లంపల్లిని కాళేశ్వరానికి లింక్ చేయనికే 2300 కోట్లు ఖర్చు పెట్టినోళ్ళ నందిమేడారం గాయత్రి పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, కాల్వలు, సబ్స్టేషన్లు ఒకటి కాదు, ఒక్క కథ కాదు. ఇగో ఇవన్నీ కట్టినందుకే ఇవాళ ఎల్లంపల్లి కాడికి వెళ్ళి నీళ్లు మిడ్మానేరు దాకాస్తున్నాయి. ఇంకా మిడ్మానేరు కాళేశ్వరంలా ఓ చౌరస్తా లెక్క ఇక గాడికెళ్ళి లోయర్ మానేరుకు, శ్రీరామ్ సాగర్ వరద కాలువకు, మన రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోషమ్మ సాగర్కు గిట్లా నీళ్లు తీసుకురావచ్చు. ఈ కాళేశ్వరం లింకు 2తోనే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలల్లా 6 లక్షల ఎకరాలల్లా నీళ్లు అందుతాయిరులా. ఇక మిషన్ భగీరథ కింద మన హైదరాబాద్కి వచ్చే తాగునీళ్లకు కూడా ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. మరి గింత మంచిగా చేసిన కేసీఆర్ సారు గండగురువుల కాళేశ్వరం అక్కడికి వస్తుందని ఎప్పుడో చెప్పిండు కేసీఆర్ సారు. ఇక ఇప్పుడు కూడా గట్టని కాళేశ్వరం తెలంగాణను ఆదుకుంటుందోలా. మేడిగడ్డ మీద కుట్రలు చేసి గాడ రేవంత్ తొక్కిపెట్టినా గిడ ఎల్లంపల్లి కాడికెళ్ళి కాళేశ్వరం లింక్ 2 నడుస్తూనే ఉంటది. గీ ముచ్చట చెప్పినాకనే కాంగ్రెస్ వాళ్ళకు మనసు ఒప్పుతలేదట్టున్నది. అందుకే గీ నీళ్లకు కాళేశ్వరం నీళ్లకు సంబంధమే లేదని అడ్డగోలిగా మాట్లాడుతుర్రు. అందుకే మన జగదీష్ రెడ్డి సార్ గట్టిగా ఇచ్చుర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేని గుణం మీద గరమైండు. వీళ్ళు పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో ఏదైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచిండ్రో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడరం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అని అంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోసి తీరాలి. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంపులు ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు.
పైన ఉన్న ప్రాజెక్టులే నిండలేదు ఇంకా, కర్ణాటకవి మహారాష్ట్రవి పైననే నీళ్ళు రాలే ఇంకా. ఎల్లంపల్లిలో నీళ్ళు అయిపోతే కన్నేపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట వరకు కూడా కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి తప్పకుండా. గిదినుల ఎల్లంపల్లి కానుంచి కాళేశ్వరం పంపులు ఎత్తిపోస్తున్న నీళ్ల మీద కండ్లు ఒరుస్తలేవు కాంగ్రెస్ వాళ్ళకు. కేసీఆర్ సార్కు పేరు వస్తుందని ఈ రాజకీయం చేస్తున్నారు. కానీ రేవంత్ సార్ ఎంత రాజకీయం చేసినా ఒక్కటి మాత్రం నిజముల, కాళేశ్వరమే తెలంగాణకు జీవధార. ఇప్పుడు మనం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలువారిన కొన్ని ఆనిముత్యాలు, కొన్ని జాతి రత్నాలు, ఇంకా కొన్ని సుభాషిత రత్నాలు చూసి ఇని తరించేయాలైంది. సారు వారు నోరెత్తితే ఎట్లుంటుందో ఎరికే కదా మీకు. చిన్న పోరలను టీవీల కాడ కూడా ఉంచరు, అట్లుంటాయి సారు వారి ముచ్చట్లు అన్నట్టు. లేటెస్ట్గా సారు వారు చెప్పిన జ్ఞాన గుణికలు ఎట్లుంటాయో మనం కూడా ఒక నజరేద్దాం రారి. అయితే ఇంజనీరింగ్ ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకరు రేవంత్ సార్ టీచర్లతోని మాట ముచ్చట పెట్టిండు. సార్ను ఇంజనీరింగ్ ఆల్ ఇండియా ర్యాంకర్ ఎందుకన్నానో చెప్తా కానీ, సార్ ఇంజనీరింగ్ చదివిన మన పిల్లల గురించి ఏవో మాట్లాడిండు ఇనుర్రి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. ఆగనట ఇంజనీర్ చదివిన పిల్లలకు తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగానికి దరఖాస్తు లెటర్ రాయమంటే వాళ్ళకు రాయరాదట. సారు చెప్తుండు, నేను గింత అద్మానం అనుల మన పిల్లలను గంతఘోరంగా తీసి వాడేయచ్చునా? ఒక ముఖ్యమంత్రే మన పిల్లల గురించి గట్ల అన్నాడంటే వేరే రాష్ట్రాల మనోళ్ళను ఎంత ఇజ్జత్ తీస్తారు? పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు నౌకర్లకు తీసుకుంటారు? మీ ముఖ్యమంత్రి చెప్పే మీకు చదవరాదని అనుకుంటా వాళ్ళు బనాయించరా? రేవంత్ సార్ ఏందిది సార్, నీకు తెలియకుంటే అందరు అట్లనే ఉంటారు అనుకున్నావా సార్? వాళ్ళేం బాక్రా నంగల్ డ్యామ్ మన తెలంగాణలో ఉన్నదని అనలే సార్. అంటే మీ దృష్టిలో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారని చెప్పుడు జ్ఞానమా సార్? హైదరాబాద్లో సముద్రం ఉందని చెప్పుడు విజ్ఞానమా సార్? ఇవన్నీ మీరన్నయ్యే సార్. అంతెందుకు సార్, అమెజాన్ వెబ్ సర్వీసును అమెజాన్ వెబ్ సిరీస్ అన్న మహానుభావునివి, దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ బిడ్డ అని చెప్పినోనివి నువ్వెట్లా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినవని వాళ్ళు అడిగిర్రే అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది సార్? తలకాయ ఎడబెట్టుకుంటావు సార్ అని వాళ్ళే అంటుర్రు. అగురోలా ఇంకున్నది చెప్పేది. అసలు తెలంగాణలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకే పేపర్ నింపుడు రాదు అన్న మనిషి ఇంగ్లీష్ గురించి మాట్లాడితే మాత్రం ఇగో గిట్లా అంటుండు. బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. ఇన్నరా ఇంగ్లీష్ అవసరం లేదట. ఎందుకు అవసరం లేదు? సార్కు చదువుడు మాట్లాడు రాదు కాబట్టి, అంతే కదా. అంతేందుకు నిన్నటికి నిన్న ఢిల్లీలో అక్కడ విలేకరులు ఇంగ్లీష్ మాట్లాడు అనుడితోనే ఎట్లా తప్పించుకున్నాడో లోకమంతా చూసే మళ్ళీ మల్క చూడురి. ఇక సార్ గట్ల తప్పించుకునే వరకల్లా అందరు ఇజ్జత్ తీసిరు. అందుకే ఇంగ్లీష్ ఏం అవసరం, చైనాకి రాదు, జపాన్ నోడు మాట్లాడాడు, మనకు కూడా అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదని అనబడుతుండు. అంటే సార్కి ఇంగ్లీష్ రాకుంటే ఇంకెవ్వరికి రావద్దు అనుకుంటుండ అయ్యట్లా. ఇక గిట్లునేవలా రేవంత్ సార్ వారి జ్ఞాన గుళికలు ఇంకా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి కానీ టైం సరిపోదని ఊరుకున్నా గంతే. అన్నట్టు హిందీ యాక్టర్ కమ్ పువ్వుపాటి ఎంపీ కంగనా రనౌత్ ఎరికే కదా మీకు, మన తెలుగు సినిమాలో కూడా చేసింది. ఇక ఇప్పుడు పార్లమెంట్లో స్పీచ్లు ఇస్తున్నది. ఇక నిన్న మొన్న కాక్రోచ్ పాటోలను ఏమేమో అన్నది. అయితే అక్కకు అభిమానులు ఉన్నారని ఎరికే కానీ ఆమె దిష్టి బొమ్మ కూడా వీర అభిమాని ఉన్నారని ఇవాళ ఎరికేంది. అరే అవ్వంటే అక్క బొమ్మ కోసం పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు చేసిన విరోచిత పోరాటాన్ని చూస్తే మీకు చక్కెర వస్తుంది కావచ్చు, చూడుర్రి మరి. అయితే ఈ నడుమ కంగనక్క కాక్రోచ్ పాటలను ఇష్టం వచ్చిన తీరులా మాట్లాడుతున్నది కదా. ఇక ఆమె మాటలకు కాంగ్రెస్ వాళ్ళకు కోపం వచ్చింది. వాళ్ళ మీ దిష్టిబొమ్మ కాలబెట్టి కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో. నడి సెంటర్లో కంగనక్క దిష్టిబొమ్మను కాలబెడుతుంటే ఒక పోలీస్ ఆయన వచ్చిండు.
ఇక కాలిపోతున్న కంగనక్క దిష్టి బొమ్మను కాపాడుకునేందుకు ఒక తరలాడిందా పానం కూడా అడ్డం పెట్టిండు అనుకోవాలి. ఆగో దిష్టి బొమ్మను పట్టుకొని ఎట్టు ఉరుకుతుండో ఈ పోలీస్ సార్ ముందు హుసేన్ బోల్డ్ కూడా పనికిరాడు కావచ్చు. ఇదంతా చేసింది ఒక దిష్టి బొమ్మ కోసమే. మళ్ళా ఇంకా గమ్మత్ ఏందంటే గా కంగనక్క దిష్టి బొమ్మ కోసం ఒక కాంగ్రెస్ లీడర్ అక్క ఆ పోలీస్ ఆఫీసర్ ఎంబడి ఊరుకుడు పెట్టింది. పీటీ ఉష లెక్క. ఇంకా జరంత అయితే ఆమె కూడా మంటలు అంటుకోను అగో. కానీ పోలీస్ సార్కు కంగనక్క ముందు ఉన్న అభిమానం ముందు ఈమె ఓడిపోయిందిలా వెనకకు మరి వచ్చింది. కానీ చూసినావా ఆఖరికి దిష్టి బొమ్మలకు కూడా గింత పెద్ద ఫ్యాన్లు ఉన్నారంటే నిజంగా కంగునక్కది కిస్మతే అనుకోవాలి కాదా మరి. ఆమెకు ఉన్న అభిమానులల్లా దిష్టి బొమ్మను కాపాడిన ఈ పోలీసారే నెంబర్ 1 వీర అభిమాని. అందుకే కాలబెడుతుంటే ఫీల్ అయిపోయి గిట్లా కాపాడే పని పెట్టుకున్నాడని చెప్పుకుంటారు. అన్నట్టు ఇది ఏడు జరిగిందో చెప్పలే కదా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా. పరుల సొమ్ము పామసంటిదని అంటారు కదా, నిజమే మరి. కానీ కొందరి కథ ఎట్లుంటుందంటే పొరిగింటోళ్ళ పుల్ల కూర తీయ ఉంటుందని కూడా అంటుంటారు. అంతెందుకు ఫ్రీ అన్న మాట వినబడితే చాలులా నీతి వాక్యాలు మంచి మాటలు ఏం మతికుండయి. ఫ్రీగా వచ్చే వాటిని పానాలకు తెగించి మరి అందుకునేటందుకు ఒక తనలాడతారా. అంతెందుకు అగో ఇప్పుడు మనం మహబూబాబాద్ జిల్లా దిక్కు పోదాం. ఆడ సేపులుగా పండగ అవుతుందట. ఆహా అగ చూడురి జాతర, సేపుల జాతర. బెల్లం మీద ఈగలు వాలినట్టు చక్కెర కుప్పల మీద ఎర్రసీమలు పడ్డట్టే పడ్డారు కదా. అయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేరు కాడనులా సేపుల లోడుతోని పోతున్న డీజే వ్యాన్ బోల్తా పడ్డది. మరి అట్లా బోల్తా పడ్డప్పుడు చుట్టుముట్టున్న జనం ఏం చేయాలి? డ్రైవర్ను క్లీనర్ను అందులున్న జనాలను కాపాడు పని చేయాలి కదా. కానీ వాళ్ళు ఇగో గిట్లా పండ్లను కాపాడే పని పెట్టుకున్నారు. అగ చూడురి సేపుల కోసం ఎట్లా ఎగబడుతురో పెద్ద పెద్ద సంచులు తెచ్చుకొని వాటిలో నింపుకుంటురు. ఆగాగో గీన చూడో మళ్ళా దొరుకుతాయో దొరకవో అని ఎట నింపుకోబోతుండో. ఈ పెద్దన్న తనలాడ చూడురి పాప మీనకు సంచి దొరకనట్టున్నది. అంగిల్నే మూట కట్టుకున్నాడు, ఇంకా కొన్ని చేతులు పట్టుకున్నాడు. అయ్యో ఇంకో 4 చేతులుంటే మంచిగుండని ఫీల్ అవుతుండయి ఉండాలే. గీ అక్కను చూడో అస్సలు వెనక్కు తగ్గుడే లేదన్నట్టు చేస్తాంది. ఇంకా ఫోన్లు చేసుకొని మరీ పిలిపించుకుంటుర్రు. గిరనైతే ఆటోను తెచ్చుకున్నాడు కదా, గిరాక్ నిడిచిపెట్టి మరి పండ్ల కోసం వచ్చిండు. ఇంకా కొందరిని చూడురి పండ్ల కోసం ఎంత హైబత్ అవుతుర్రో. కాదు ఏమనంటే కోపాలు బాగా ఎత్తాయి. కానీ గివే పండ్లు పైసలకి ఇస్తామంటే ఎవరన్నా గిట్లా కొందురా? ఫ్రీగా ఎత్తాయి కానీ గిట్ల ఎగబడచ్చునా? బత్తాలు కొంచెం పోయి ఏం చేసుకుంటారు? ఓ దిక్కు వ్యాను బోల్తావాడి అందులున్నోళ్ళు నెత్తి పట్టుకుని ఉంటే వీళ్ళేమో సేపుల జాతర చేసుకోబట్టే నేరి గింత అద్మానం అయితే ఉండదులా. అవునా కదా?
ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకెడతా ఉంటా మరి.